ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 14 నెలలు అవుతుంది. అయినా కానీ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. ఎందుకంటే అసలు ఎవరు ప్రమేయం లేదు. అందరికీ తెలుసు, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మా కార్యకర్త తెలుసు, ప్రతి నాయకుడు తెలుసు, ప్రతి మేధావులకు తెలుసు. ఎందుకంటే మొత్తము లిక్కర్ విధానం నడిపింది ఎవరంటే వైసీపీ ప్రభుత్వంలోన గవర్నమెంట్ నడిపింది. గవర్నమెంట్ నడిపితే దాంట్లోన లిక్కర్ కేసులో ఈ లోకేష్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనే, పవన్ కళ్యాణ్ అయితేనేమి, ముగ్గురిలో అదే పని కట్టుకొని వైసీపీ నాయకుని ఎట్లా ఇబ్బంది పెట్టాలా, వైసీపీ నాయకుని ఎట్లా జైలుకు పంపేలా, ఆయన రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆయన ఎందుకంటే ఆయన శపథం చేసినాడు లోకేష్, ప్రతి ఒక్కరు నేను రెడ్ బుక్లో ఎవరు రాసుకుంటే వాళ్ళని నేను జైలు పంపేయాలనేది శపథం చేసుకున్నాడు. ఆ శపథం ప్రకారమే ఈరోజు నిన్న మన మిథున్ రెడ్డి గారిని, ఇంతకు ముందే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళకి ఏ పాపం తెలిపోపం అలాంటి వాళ్ళని ఇరికించి జైలు పెట్టినారు. మళ్ళా నిన్న అదే పని కట్టుకొని ఆయన మీరు ఏదైనా కానీ ధైర్యంగా వచ్చి సిట్ ఆఫీస్కి వస్తానే విధంగా మిథున్ రెడ్డి గారు సిట్ ఆఫీస్కి ఆయన ఢిల్లీ నుంచి వచ్చి హాజరైతే ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ లోకేష్ గారి అదే పని కట్టుకున్న సిట్ వాళ్ళని లేకున్నా వాళ్ళ మీద అభియోగాలు మోపి నువ్వు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారో తెలియదు, మాకు అరెస్ట్ చేయాల, వారం రోజులుగా అరెస్ట్ చేయాలనే విధంగా నిన్న మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకు పంపించడం జరిగింది. మీరు ఎంత అరెస్ట్ చేసినా మీరు ప్రజల్లోన మీరు అభిమానం పొందలేరు. ఎందుకంటే మీరు చెప్పిన సూపర్ సిక్స్లు అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఎందుకంటే మీరు మా మంచి పరిపాలన పంపిస్తున్నారు, ప్రతి గ్రామంలోన ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరూ అక్కా చెల్లెములు నిలదీస్తున్నారు. ఎందుకంటే తల్లి కొందల మీద వేసి దాదాపు ఒకరికైతే 8,000 పడినాయి, ఒకరికి 6,000 పడినాయి, ఒకరికి 11,000 పడినాయి, ఒకరికి 13,000 పడినాయి. అసలు దానికి లెక్కే లేదు. అసలు కొంతమంది మీరు ఆ సూపర్ సిక్స్ తల్లి కొందరిలోన మీరు అమౌంట్ వేసినది దాదాపుగా 80 లక్షల మంది పిల్లలుంటే మీరు చేసినది కేవలం దాదాపు 30 లక్షల మందికే అకౌంట్లో పడినాయి. ఖచ్చితంగా మీరు ఎంత అణగదొక్కాలనుకున్నా, వైసీపీ నాయకులు ఎంత అణగదొక్కాలనుకున్నా మీరు అణగదొక్కితే ప్రసక్తే ఉండదు. మీరు ఎంత అణగదొక్కితే అంత లేచి పైన కిరీటంలా ఉప్పొంగుతున్నారు జనాలు రోజు రోజుకి. నా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వస్తే అక్కడ తండోపలుగా ప్రజల్లో ఆదరణ చూసి మీరు ఓర్వలేక మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎందుకంటే అది నడిపింది ఎవరు? ప్రభుత్వం అంటే ఏమి? అసలు ప్రభుత్వమే నడిపింది లిక్కర్ పాలసీని. మీరు ఇప్పుడు 14 నుంచి 19 వరకు మీరు చేసింది ఏమి? మీరు దాంట్లో అవినీతి పాల్పడి దాంట్లో నువ్వు చంద్రబాబు నాయుడు బెయిల్ తెచ్చుకొని తిరుగుతున్నాను. అది అందరికీ తెలుసు, దాంట్లో ఎంత అవినీతి జరిగిందని తెలుసు. ఇప్పుడు కానీ ఎక్కడ చూసినా కానీ అవినీతి పరిపాలన జరుగుతుంది. ఈ లిక్కర్ అయితే ఇంటింటికి మీరు సొంతం తయారు చేసి, ఇప్పుడు మొన్ననే విశాఖపట్నంలో ఎంత పట్టుకుంటున్నారు అధికారులు కానీ, స్పిరిట్ మీరు తయారు చేసి ఈరోజు లిక్కర్ని గ్రామానికి వీధికి నీళ్ళు దొరకని ఖచ్చితంగా లిక్కర్ మాత్రం పొద్దున 4 గంటలకు దొరుకుతుంది. అలాంటి పరిపాలన చేసేది మీరు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదాయం రావాలనే విధంగా కార్యకర్తలను గట్టిగా పెట్టి ఆయన చాలామంది చెప్పినారు, ఏదైనా లిక్కర్లో అయితే ప్రైవేట్కి ఇస్తే కొద్దిగా కార్యకర్తలు తింటారు, 10 రూపాయలు తింటారంట. అది కానీ లెక్క చేయకున్నట్ల ప్రభుత్వానికి ఆదాయం రావాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ తెచ్చి చేసింటే దాన్ని అనవసరంగా ఏదో విధంగా మీరు ప్రతి నాయకుని లోపల పెట్టాలనే విధంగా ఈరోజు చూస్తున్నారు.
మీకు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తాం, మీకు అదే టైం వస్తుంది. లోకేష్ గారికి ఒకటే చెప్తున్నాం, ఎల్లకాలము అధికారం ఉండొచ్చు. లోకేష్ గారు, నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నావు, ఖచ్చితంగా నీ మీద కానీ అప్పుడు మీకు గగ్గోలు పెట్టొద్దండి. మీరు కానీ దానికి ఫేస్ చేసే రెడీగా ఉండండి. ఎందుకంటే ముందు మీరు చూపిస్తున్నారు ఎట్లా పరిపాలన చేసి మీ పరిపాలన చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు, అధికారులు కానీ చూస్తున్నారు. ఎందుకంటే అధికారులు ఎంత ఇబ్బంది పెట్టి మీరు ప్రభుత్వం పెట్టి వాళ్ళకి లేదున్నాయి కానీ వాళ్ళని ఒత్తిడి చేసి మీకు తెలుసు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు చాలా ఒత్తిడి గురై కేంద్రం దగ్గర మొరబెట్టుకున్నారు మీ ఒత్తిడి తట్టుకోలేక. ఎందుకంటే మీరు వాళ్ళని అరెస్ట్ చేయాలంటే చేయాలి, వారికి ఏది లేకుండా వారి మీద అవేలు మోపి దాన్ని ఏదో ఒకటి కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు పంపించలేని విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. మీకు కానీ అదే, నీకు ఇంకా వయసు ఉంది లోకేష్ గారు చెప్తున్నాము, నీవు ఇవన్నీ మానుకొని పరిపాలన నువ్వు ఏం చెప్పినావు, నువ్వు సూపర్ సిక్స్, నువ్వు యుగాలం పాదయాత్రలు ఏం చెప్పినావు అది పాటించి పరిపాలన చేస్తే బాగుంటుంది తప్ప నువ్వు ఇదే పరిపాలన చేస్తే ఖచ్చితంగా 2029లో దానికి రెట్టింపు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. దీనికంతా క్రియాకర్త కర్మ మొత్తము దీనికి లోకేష్ గారే. దీన్ని అనుభవిస్తాము లేదు, నాకు వద్ద అది అవసరం లేదు, నేను మాకి ప్రజలు ఓటేసి గెలిపించినారు, మీ కూటమి ప్రభుత్వం వచ్చింది, మేము పరిపాలన చేయాలనే విధంగా చేస్తే పరిపాలన చేయండి, లేదంటే ఖచ్చితంగా దానికి మీరు ఎంతమందిని అరెస్ట్ చేయండి, ఎంతమందిని జైలుకి పంపేయండి, ప్రతి నాయకుని జైల్లోనే పెట్టండి. జైలు కాదు మొత్తం ఇక్కడ తిరుక్కోండి జైల్లోనే పెట్టే కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక్క నాయకుడు నువ్వు జైల్లో పెడితే 10 మంది నాయకులు ఖచ్చితంగా లేచి కూర్చుంటున్నారు. మీరు దాన్ని అర్థం చేసుకొని వీటికన్నా చాలించి పరిపాలన చేస్తే బాగుంటున్న విధంగా మేము మిమ్మల్ని చేస్తున్నాం, లేదంటే ఖచ్చితంగా దానికి రెట్టింపు మీరు అనుభవిస్తారని చెప్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం.